హన్విత్ అయితే ఫస్ట్ టైం స్కూల్‌కెళ్తున్నాడండి. ఏడుస్తాడేమో, చాలా ఎమోషన్స్ రన్ అవుతుండే నాకు మైండ్‌లో. కానీ మాట్లాడడం వల్ల హన్వీకి తెలుగునే అలవాటయింది. ఇంగ్లీష్ ఎవ్రి మదర్ ఇలాగే ఫీల్ అవుతారేమో తెలీదు. బట్ ఐ యామ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. Really good day. No problems at all. నేను కాళ్ళని ఏడిస్తే, అమ్మ కాళ్ళని ఏడిస్తే, నాన్న కాళ్ళని ఏడిస్తే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డాలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అని అయితే అనుకుంటున్నాను. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్‌ని చూస్తుంటే, నా పేరు డాలీ అండ్ ఐ హావ్ ఎ 3-year-old సన్. తన పేరు హన్విత్. ముద్దుగా మేము హన్వి అని అయితే పిలుచుకుంటాము. అండ్ ఐఎమ్ కరెంట్లీ ప్రెగ్నెంట్ విత్ బేబీ నెంబర్ 2. ప్రెగ్నెన్సీ వీడియోస్ అయితే అన్నీ షేర్ చేస్తున్నాను. మీకు నచ్చితే గనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కమింగ్ టు ద వీడియో, హన్విత్ అయితే ఫస్ట్ టైం స్కూల్‌కెళ్తున్నాడనమాట యూఎస్‌లో. స్కూల్ మీన్స్ యాక్చువల్ స్కూల్ ఏమీ కాదు. ఇప్పుడు సమ్మర్ కదా! సమ్మర్ క్యాంప్ అనమాట. సమ్మర్ క్యాంప్ ఫాలోడ్ బై స్కూల్. సో, సమ్మర్ క్యాంప్ అయిపోగానే అందులోనే స్కూల్ కంటిన్యూ అవుతాడనమాట. ఇంకా అందులోనే సమ్మర్ హాలిడేస్ కదా! ఇంట్లోనే ఉండడం ఎందుకు అని చెప్పి సమ్మర్ క్యాంప్ ఉంటే ఆప్ట్ చేసుకున్నాము. ఎలా వెళ్తాడో ఏమో స్కూల్‌కి అని చెప్పి ఏడుస్తాడేమో, చాలా ఎమోషన్స్ రన్ అవుతుండే నాకు మైండ్‌లో. కానీ నేను ఎక్స్‌పెక్ట్ చేసినంత ఇదిగా అయితే ఏమీ వెళ్ళలేదు. చాలా కూల్‌గా, కామ్‌గా ఎళ్ళిపోయి వచ్చేసాడు. అంతగా ఇబ్బంది అయితే పెట్టలేదు. స్కూల్‌లో లోపలికైతే ఎళ్ళిపోయాడు గానీ, క్లాస్ రూమ్‌లో ఎళ్ళేటప్పుడు కొంచెం ఒక రకమైన ఫేస్ పెట్టాడు ఎళ్ళను అని చెప్పి. మళ్ళీ ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ సెట్ అయిపోయినాడనమాట. అండ్ మేము ఇంట్లో మొత్తం అంతా తెలుగునే మాట్లాడడం వల్ల హన్వీకి తెలుగునే అలవాటయింది. ఇంగ్లీష్ ఎప్పుడైనా నేర్చుకుంటారు గదా! స్కూల్‌కెళ్ళినప్పుడు ఎలాగో వస్తది అని జెప్పి తెలుగునే నేర్పిచ్చాము. ఎస్పెషల్లీ అదర్ కంట్రీలో ఉండడం వల్ల తెలుగు మీద ఎక్కువ ఫోకస్ చేశాము. లేదంటే గ్రాండ్ పేరెంట్స్, రిలేటివ్స్ వాళ్ళతో ఆ బాండింగ్ ఎంతైనా తగ్గుతాది అని జెప్పి. ఇంగ్లీష్ అంతగా రాకపోవడం వల్ల వాళ్ళ మేడంకి కూడా చెప్పేసొచ్చాము. ఇంగ్లీష్ వర్డ్స్ చిన్న చిన్నవైతే అర్థమవుతాయి. పెద్ద పెద్ద సెంటెన్సెస్ అయితే అర్థం అవ్వవు. హెల్ప్ చేయండి అని జెప్పి. ఏమైనా అవసరమైతే కాల్ చేయండి అని గూడా చెప్పాము. అండ్ స్కూల్‌లో క్యాంప్స్ కూడా ఉన్నాయి. మేము కాసేపు ఉండి చూసి ఎలా ఉన్నాడు, ఏంటి అని జెప్పి, ఓకే పర్లేదు ఉంటున్నాడు, హి ఈస్ డూయింగ్ గుడ్ అన్నాక మేము ఇంటికి వెళ్ళిపోయాము. ఫస్ట్ డేనే పిల్లలు ఏడవకుండా వెళ్తారు అని జెప్పి మనమేం అనుకోం గదా! ఏడుస్తారు అని జెప్పి ఎక్స్‌పెక్టెడే. ఎస్పెషల్లీ ఇంకా క్లాస్ రూమ్‌లోకి వెళ్ళేటప్పుడు అమ్మ వదిలేసి ఎళ్ళిపోతాది అని తెలిసాక అప్పుడు ఎక్కువ ఏడుస్తున్నాడు. హన్వీనైతే స్కూల్‌లో వదిలి వచ్చేసాను గానీ, నా మైండ్ అయితే సరిగ్గా లేదనమాట. హన్వీ గురించే ఆలోచిస్తున్నా. ఏడుస్తున్నాడేమో, ఏం జేస్తున్నాడేమో, నా మీద కోపంగా ఉన్నాడేమో స్కూల్‌కి పంపినందుకు. అలా ఏదేదో ఆలోచిస్తున్నాననమాట. 3 అవర్సే మళ్ళీ వచ్చేస్తాడు. బట్ ఫస్ట్ డే అనేమో ఇన్ని నడుస్తున్నాయి నా మైండ్‌లో. ఎవ్రి మదర్ ఇలాగే ఫీల్ అవుతారేమో తెలీదు. బట్ ఐ యామ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. మేము మళ్ళీ స్కూల్‌కైతే కాల్ చేసాము. ఎలా ఉన్నాడు, ఏంటి అని జెప్పి. ఓకే బాగున్నారు అని అయితే చెప్పారనమాట. సో, అది వాళ్ళు చెప్పాక మళ్ళీ కాసేపటికి నా మనసైతే కుదుట పడింది. మళ్ళీ కాసేపటికి హన్వీని పికప్ చేసుకునే టైం అయితే వచ్చేసింది. పికప్ చేసుకున్నాక హన్వీ ఎలా రియాక్ట్ అయ్యాడో మీరే చూసేయండి. Awesome. Really good day. No problems at all. It's time to make pee. He had snack. He played. Hi. అనుకున్నావా? దాని ఈ చూసి నువ్వు పెయింటింగ్ వేస్తున్నావా? ఏం వేసినావు? ఏమేమి వేసినావు చెప్పు. స్నేక్ వేసినావా? ఎక్కడ ఎక్కడ పెడుతుంది మరి? నాకు అమ్మకి తీసుకురాలేదే పెయింటింగ్ వేస్తుంది. ఇంకేమేమి వేస్తుంది? బటర్ఫ్లై కూడా వేసినావా? ఇంకా మళ్ళీ ఏం వేస్తుంది? స్క్వేర్ రెక్టాంగిల్ వేస్తుందా? ఎట్లా వేస్తుంది? ఏమేమి ఇచ్చినారు వాళ్ళు? క్రేయాన్స్ ఇచ్చినారా లేదంటే స్కెచెస్ ఇచ్చినారా? ఏడుస్తావా? ఏం ఏడ్చలేదా? గుడ్ బై గుడ్ బై కాళ్ళని ఏడిస్తే, అమ్మ కాళ్ళని ఏడిస్తే, నాన్న కాళ్ళని ఏడిస్తే, అమ్మ నాన్నగారు